పవన్ కళ్యాణ్ గోమాతల విషయంలో తాదాత్మ్యంతో స్పందించి వధశాలలకు తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. విశాఖ ఘటనతో సంబంధం ఉన్నోళ్లను అరెస్ట్ చేయడంతో సరిపెట్టకుండా వాళ్ళకు కఠినమైన శిక్షలు పడేలా చూస్తే హిందువులు మరింత సంతోషిస్తారండి పవన్ కళ్యాణ్ గారు. ఇది కేవలం నిజంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో మాట్లాడిండు, దేవాలయాలను కూలగొడతా ఉంటే ఎవరో వచ్చి నాయకులు మాట్లాడన్నా, దేవుళ్ళను కించపరుస్తూ ఉంటే ఎవరో వచ్చి నాయకులే మాట్లాడన్నా. మనమందరం ఏం చేస్తున్నాం? ఇప్పుడు గోమాతలను చంపుతూ ఉంటే, గోమాతలను ఆ మాంసాన్ని ఎక్కడికి పడితే అక్కడికి విక్రయిస్తూ ఉంటే, గోవధులు పెరుగుతూ ఉంటే నాయకులు వచ్చి మాట్లాడన్నా. మన కళ్ళ ముందు మనకు కనబడతలేవా? నిజంగా ఎంతోమంది గోరక్షకులు ప్రాణాలకు తెగించి గోవులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి ఏం సపోర్ట్ ఇస్తున్నారు నాయన? ఎవరిస్తున్నారు? ఎట్లా పడితే అట్లా వాళ్ళని తిడతారు. మతోన్మాదులు అంటారు. అదే మతోన్మాదులారా, ఎందుకు ఆవుల కోసం మీరు చచ్చుడు? ఆవుల కోసం చచ్చేంత ప్రేమ ఈ దేశంలో ఉన్న హిందువులకు ఉన్నది అంటే ఆవు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, ఈ విషయంలో మిగిలిన మతాల వాళ్ళు ఓకే, అట్ ద సేమ్ టైం హిందువులు చాలా తప్పు చేస్తున్నారు, చాలా పెద్ద తప్పులు చేస్తున్నారు. డబ్బుల కోసం, వ్యాపారం కోసం 4 ముద్దలు నోట్లకు పోతలేవా? మీకు వేరే పనులు చేసుకోలేరా?